మీరు చూస్తుంది నిఫ్టీ ఇండియన్ మార్కెట్ ఛానల్. నిన్న మనం మాట్లాడుకున్న వీడియోలో 9 జూన్ 2026 మాట్లాడుకున్న వీడియోలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నిన్న మార్కెట్లో డేటా ప్రకారం ఈరోజు 10 జూన్ 2026లో బుల్లిష్ మూమెంటం ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అది చార్ట్ చూపించి మనం డిస్కస్ చేసాం. అది ఎలాగంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం రివర్స్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ప్లస్ హ్యామర్ క్యాండిల్ నెక్స్ట్ డే హ్యామర్ క్యాండిల్ ఇక్కడ బయర్స్ డామినేట్ చేస్తున్నారు సెల్లర్స్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసి ఈ రోజు బుల్లిష్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి నేను మార్కెట్ లో క్లియర్ గా చెప్పాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గ్యాప్ ఫిల్ అయిపోయింది. అంటే నిఫ్టీ ఇక్కడ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఇక్కడ ఫిల్ చేసి మార్కెట్ ఈ సపోర్ట్ జోన్ ని రెసిస్టెన్స్ కింద ఇక్కడ తీసుకుని ఇప్పుడు దీన్ని ఇక్కడ బాగా ఫైట్ చేసి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ తీసుకుంది, రివర్స్ ట్రెండ్ తీసుకుని బ్యాక్ టు ద ఫార్మ్ అంటే మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ అవడానికి మార్కెట్ బ్యాక్ అయింది. సో ఈ ర్యాలీ ఎక్కడి వరకు కంటిన్యూ అవ్వచ్చు అంటే ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం మనం. ఇది నిఫ్టీ ఇండియా మార్కెట్ డే ఫ్రేమ్ లో పెట్టాం ఇక్కడ. సో ఇక్కడ మనకి టాప్ క్యాండిల్ ఇక్కడ చూసారా, ప్రీవియస్ చూస్తే మనకి ఎక్కడ సరే అంత ఆ పాయింట్ ఇంట్రడక్ట్ చేయడానికి ఇక్కడ పాయింట్ లేదు. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ వీ కెన్ టేక్. ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం. సో మార్కెట్ మార్కెట్ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తుంది ఈజీగా. ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్ అని డిస్కస్ చేస్తాం మనం. మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే క్లియర్ గా మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ చేస్తుంది నిఫ్టీ. సో దిస్ ఈస్ ద పోల్ అండ్ దిస్ ఈస్ ద ఫ్లాగ్. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ తీసుకొని రివర్స్ ట్రెండ్ అవుతుంది. ఈ రోజు మార్కెట్ చూస్తే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందని చెప్పేసి మనం ఎండ్ ఆఫ్ ద డే చూడొచ్చు. బట్ మాక్సిమం ఈ రోజు నిఫ్టీ ఎంట్రాడేలో ప్లస్ లోనే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న మంచి న్యూస్ వచ్చింది ఆర్బీఐ నుంచి విచ్ ఇస్ సపోర్ట్ టు బ్యాంక్స్. సో ఆబ్వియస్ గా బ్యాంక్స్ కూడా నిఫ్టీ 50లో ఉన్నాయి కాబట్టి కొన్ని బ్యాంక్స్ అవి ర్యాలీ అవుతున్నాయి కాబట్టి మంచి స్ట్రెంత్ పెరిగింది నిఫ్టీకి. మీరు చూసుకోవచ్చు అలా మార్కెట్ బాగానే పెరుగుతుంది, బాగానే రికవరీ అవుతుంది, వెళ్తుంది. ఇక్కడ ఎందుకు మనకి బ్యాంక్స్ ఎందుకు పెరగలేదంటే ఆల్రెడీ నిన్న బ్యాంక్స్ చాలా బాగా ర్యాలీ అయ్యాయి. మీరు బ్యాంక్స్ చూస్తే ఇక్కడ చూసారా, ఈ క్యాండిల్ మంచి క్యాండిల్ పడింది అప్ సైడ్. సో ఈరోజు కొంచెం టైం పడుతుంది. సో కమింగ్ బ్యాక్ టు నిఫ్టీ. సో ఈ రోజు ఎవరైనా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఇండికేషన్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఇండికేషన్ ఎక్కడ ఫామ్ అయిందంటే చాలా మంది తెలుసు, దిస్ ఇస్ ద బుల్లిష్ క్యాండిల్. ఫస్ట్ 5 minutes క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి 2Z క్యాండిల్ పడింది. సో ఇది ఎక్కడైతే మనకి ఈ క్యాండిల్ క్రాస్ చేస్తుందో యాక్చువల్లీ ఇదే ఎంట్రీ పాయింట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంటర్ అవ్వకండి. నెక్స్ట్ మార్కెట్ చూసుకొని ఒక ప్యాటర్న్, ఏమైనా మంచి ప్యాటర్న్ ఆర్ ఎనీ ఒక పిక్ మూమెంటం చూసుకొని ఎంటర్ అవ్వడం బెస్ట్. ఓకే. సో ఈరోజు ఈవినింగ్ స్టాక్స్ గురించి అండ్ ఈరోజు ఏదైతే పర్ఫామ్ చేస్తుందో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.